ఫ్రెండ్షిప్ డే అంటే కేవలం ఒకరికొకరు బ్యాండ్లు కట్టుకోవడమే కాదు, మనకు ప్రాణవాయువును అందించే ప్రకృతికి కూడా కృతజ్ఞతలు చెప్పడమే అని నిరూపించారు విశాఖపట్నానికి చెందిన పర్యావరణ ప్రేమికులు. స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. విశాఖపట్నం దొండపర్తిలో గ్రీన్ క్లైమేట్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో స్నేహితుల దినోత్సవ వేడుకలు ఎంతో ప్రత్యేకంగా జరిగాయి. అక్కడ ఉన్న దాదాపు 150 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఒక భారీ వృక్షాన్ని పర్యావరణ ప్రేమికులు, విద్యార్థులు తమ ఉత్తమ స్నేహితుడిగా భావించి వివిధ రకాల విత్తనాలతో ప్రత్యేకంగా తయారు చేసిన ఓ భారీ ఫ్రెండ్షిప్ బ్యాండ్ను కట్టారు. మనం పీల్చే గాలిని, మనం జీవించే పర్యావరణాన్ని కాపాడుకునేలా చెట్లతో చేసేదే అసలైన స్నేహం అంటున్న గ్రీన్ క్లైమేట్ సభ్యులతో మా విశాఖ ప్రతినిధి దుర్గాప్రసాద్ అందిస్తారు. కార్యక్రమాన్ని విశాఖలో వినూత్నంగా జరుపుకుంటున్నారు పర్యావరణ ప్రేమికులు. గ్రీన్ క్లైమేట్ ఆధ్వర్యంలో దాదాపు 150 ఏళ్ళ చరిత్ర గల ఓ భారీ వృక్షానికి స్నేహితుల దినోత్సవం కాబట్టి ఫ్రెండ్షిప్ బ్యాండ్ కడుతూ వృక్ష సంపదను పెంచాలి, పర్యావరణం కాపాడాలంటూ కూడా వినూత్నంగా అయితే ఈ రోజు స్నేహితుల దినోత్సవాన్ని అయితే విశాఖలో జరుపుకుంటున్న కార్యక్రమాన్ని చూడొచ్చు. మనతో పాటు పర్యావరణ ప్రేమికున్నారు. సో వారి మాటలను ఈ యొక్క కార్యక్రమం కోసం అడిగి తెలుసుకు ప్రయత్నం చేద్దాం. మేడం, జనరల్ గా స్నేహితుల దినోత్సవం అంటే ఫ్రెండ్షిప్ బ్యాండ్ కడతారు, ఇలా బీచ్ లో సెలబ్రేషన్ ఇట్లాంటివి ఉంటుంది. మీరు చాలా వైవిధ్యంగా డిఫరెంట్ గా చేస్తారు. అసలు ఏంటి దీని ఒక ప్రధాన ఉద్దేశం ఏంటి? జనరల్ గా స్నేహితుల దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన జీవితంలో మన ఆటపోట్లకి, సుఖ సంతోషాలని షేర్ చేసుకునే ఫ్రెండ్ కి ప్రత్యేకంగా ఒక రోజు ఉండాలని చెప్పేసి ఈ ఫ్రెండ్షిప్ డే అదే స్నేహితుల దినోత్సవం జరుపుకుంటామండి. మరి అలాంటిది మన జీవనాధారం, మనకి రోజు గాలి అంతా ఇచ్చి మనకి ప్రాణవాయువుని ఇచ్చే మొక్కల్ని కూడా మన స్నేహితులుగా భావించి వాటిని కూడా మన జీవితంలో ఒక భాగం చేసుకోవాలనే ఒక సందేశాన్ని భావితరాల వరకు ఇవ్వాలనే ఉద్దేశంతో ఇవాళ గ్రీన్ క్లైమేట్ టీం వారు ఈ విత్తనాలతో చేసిన ఫ్రెండ్షిప్ బ్యాండ్ ని ఈ యొక్క మొక్కకి కట్టడం జరుగుతుందండి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం అయితే ప్రకృతిని కూడా మనం మన జీవనంలో ఒక భాగం చేసుకొని మొక్కల్ని ముందుగా మనం స్నేహితులుగా భావించాలని. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ హ్యాపీ ఇంటర్నేషనల్ ఫ్రెండ్షిప్ డే అండి. మన డెవలప్మెంట్ అనేది జరగాలి అంటే కొంచెము పర్యావరణానికి మనం ఇబ్బంది కలిగిస్తున్నాము. ఏదైతే మొక్కలు మనము తొలగిస్తున్నామో దాని ప్లేస్ లో ఒక 10 మొక్కల్ని మనం నాటగలిగితే దాన్ని సమతుల్యంగా చేసిన వాళ్ళం అవుతాము. ఇదే సందేశాన్ని మనం ప్రతి ఒక్కరికి తెలియజేయగలిగితే అది ఒక పెద్ద మూవ్మెంట్ లాగా అవుతుంది. ప్రస్తుతానికి తాటి చెట్లని అట్లీస్ట్ 100 తాటి చెట్లని ప్రతి గ్రామంలో మొలకెత్తేలాగా చేయగలిగింది మనం ఒక సందేశంగా తీసుకెళ్తున్నాము. తాటి చెట్ల వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. ఆ తాటి చెట్లన్నీ వృక్షాల కింద మనం చూస్తే ఎన్నో ఉపయోగాలు, లైక్ పిడుగుపాటు నుంచి కానీ, వరదల నుంచి కానీ మన గ్రామాలని కాపాడుకోవచ్చు. ఆ విధంగా మనము మన భావితరాలకి ఒక చిన్న మెసేజ్ ఇవ్వగలిగితే అది చాలా సంతోషం జరుగుతుందండి. అదే విధంగా మనం ఈ రోజు ఏదైతే ఫ్రెండ్షిప్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నామో ఇది కొత్త కాదు. ఇది కొన్ని 100 ఏళ్ల క్రితమే జరిగిందండి. వైష్ణవి తెగ వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు. మా స్టూడెంట్ ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తారు మీకు ఆ తెగ యొక్క ఇంపార్టెన్స్ ని. దాని గురించి మీరు తెలుసుకోవాల్సింది చాలా చాలా ఉంది. ఈ యొక్క పర్యావరణ దినోత్సవం పర్యావరణాన్ని కాపాడుకోవడము, పర్యావరణంతో మమేకం అవ్వడము అనేది మనకి ఒక మన లైఫ్ లో ఒక భాగంగా జరిగిపోవాలి అనేది మా యొక్క ఉద్దేశం అండి. చెప్పమంటే డిఫరెంట్ గా ఇప్పుడంతా ఈ సోషల్ మీడియా జనరేషన్ పెరుగుతుంది, జెన్జీ ఇప్పుడంతా. సో ఇప్పుడంతా వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఈ ఫ్రెండ్షిప్ డే కూడా ఇట్లాంటి సెలబ్రేషన్స్ చాలా డిఫరెంట్ గా. సో విత్తనాలు ఫ్రెండ్షిప్ బ్యాండ్ చేస్తూ పర్యావరణం కాపాడాలని చెప్పి మేడం గారు చెప్పి ఏదో చరిత్ర ఉంది దీని గురించి చెప్పండి. I am Akila from representing Pollux schools. The Bishnoi community was an eco-religious group from Rajasthan, India, who became the original tree huggers by sacrificing 63 lives to protect sacred Khejri tree from royal woodcutters in 1730. ఫైనల్ గా మీరు చెప్పండి, అంటే ఈ రోజు ఈ సెలబ్రేషన్ మీరు కూడా పార్టిసిపేట్ చేశారు. ఇప్పుడంతా చాలా మంది బీచ్ లో సెలబ్రేషన్ చేసుకున్నారు. ఈ టైంలో పర్యావరణం కాపాడాలి, ఇట్లాంటి వృక్షాల మన సంపద పెంచుకోవాలి,
అండ్ ఫ్యూచర్ జనరేషన్ కాపాడుకోవాలంటే పర్యావరణం చాలా కీలకం అని చెప్పి ఒక మంచి సందేశం చేస్తా ఉన్నారు. ఇది ఏ విధంగా చూస్తారు? నా పేరు విజయలక్ష్మి అండి. మొదటిగా అందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు. స్నేహితుల దినోత్సవం అంటే ఏంటంటే ఎప్పుడు ఫ్రెండ్స్ తో సెలబ్రేట్ చేసుకుంటాం, అలాగే స్కూల్స్ లో, కాలేజ్ లో, బీచ్ లో అలా సెలబ్రేట్ చేసుకుంటాం. కానీ ఈ ఇయర్ ఏంటంటే మాకు చాలా ప్రత్యేకంగా అనిపించింది. ఒక 150 సంవత్సరాలు పైగా ఉన్న చెట్టుకు వచ్చి ఆ విత్తనాలతోటి తనకంటూ ఒక రాఖీ లాంటిది క్రియేట్ చేసి దానికి మేము ఆ చెట్టుకి కట్టడం చాలా సంతోషంగా అనిపించింది మాకు. అలాగే బీస్టోయ్ ఉద్యమం 1730లోని భారతదేశపు మొట్టమొదటి వన్యప్రాణాలను కాపాడే ఇదిగా ప్రసిద్ధి చెందింది. అందులోని ప్రాణాలు వన్యప్రాణాలను కాపాడడానికి 363 మంది ప్రాణాలను కూడా విడవడం జరిగిందండి. అలాగే అమృతాదేవి అనే ఆవిడ అలాగే ఆమె కుమార్తె కలిపి ఈ చెట్లను కాపాడడం కోసం చెట్లను హత్తుకొని చాలా వరకు చెట్లను కాపాడడం జరిగింది. అలాగే ఆ రాజులు కూడా వాళ్ళ పాలనలోని చెట్లను నరకకూడదు అనే దీనిని కూడా వాళ్ళు ప్రకటించడం జరిగిందండి. మొత్తానికి ఏదైతే విశాఖలో గ్రీన్ క్లైమేట్ ఆధ్వర్యంలో చాలా వైవిధ్యంగా ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్ జరుగుతూ ఉన్నాయి. జనరల్ గా మనం చూసినట్లయితే ఫ్రెండ్షిప్ డే అనగానే అంతా వాట్సాప్ లో కావచ్చు, లేకపోతే బీచ్ లో కావచ్చు సెలబ్రేషన్ చేస్తూ ఉంటారు యువత అంతా కూడా. కానీ దాన్ని డిఫరెంట్ గా పర్యావరణం కాపాడాలి, విశాఖ అభివృద్ధిలో కూడా ఈ గ్రీన్ అనేది చాలా కీలకం. అనేక ఇండస్ట్రీ నెలకొతున్న ఈ తరంలో కూడా పర్యావరణం కాపాడుతూనే రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేయాలని చెప్పేసి కూడా ఒక సందేశాత్మకంగా ఇస్తూ, మరోవైపు విత్తనాలను ఒక రాఖీ రూపంలో ఫ్రెండ్షిప్ బ్యాండ్ రూపంలో ఈ భారీ వృక్షానికి దాదాపు 150 ఏళ్ళ చరిత్ర ఉన్న విశాఖలో ఈ మర్రి చెట్టుకైతే వీరు ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టడం, అదేవిధంగా రానున్న భావితరాలు ఎక్కడ చూసినా మొక్కలు పెంచాలి, గ్రీనరీ పెంచాలని చెప్పి ఒక సందేశాత్మకంగా వారు విలువను పాటిస్తూనే ఒక సమాజానికి ఒక మంచి సందేశం ఇచ్చే దిశగా అయితే ఈ రోజు విశాఖలో ఫ్రెండ్షిప్ డే కార్యక్రమం నిర్వహిస్తున్న అంశంగా మనం చూడొచ్చు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో దుర్గాప్రసాద్, వైకే న్యూస్, విశాఖ నుండి. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివ గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్ లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివ గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.